రష్యా దగ్గర చమురుకుంటుందని ఒకే ఒక్క కారణంతో ఇప్పుడు భారతదేశం మీద సుంకాలు వేస్తున్నటువంటి ట్రంప్ని భారతీయ ఆర్థికవేత్తలే కాదు, అమెరికా ఆర్థికవేత్తలు కూడా చాలా వరకు తిడుతున్నారు. అంతేకాదు ఆర్థికవేత్తలు, విశ్లేషకులు, మార్కెట్ నిపుణులు వీళ్ళందరూ కూడా అంచనా వేస్తున్నది ఏంటంటే భారత బలమైనటువంటి వ్యవస్థ అమెరికాకి. ఇలాంటి బలమైనటువంటి రెండు ప్రజాస్వామ్య దేశాలు ఎప్పటికైనా సరే కలిసి ఉండాలి తప్ప ఇలా ఈ విధంగా విధ్వంసం సృష్టించుకుంటే అది రెండు దేశాలకి ప్రమాదమే. ముఖ్యంగా ఏ దేశమైతే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఆ దేశం తరువాత ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంటుందంటూ ఇప్పుడు రిపబ్లికన్ మాజీ గవర్నర్ అయినటువంటి క్రిస్ సునన్ అయితే ట్రంప్ను విమర్శించారు. ఇది రెండు దేశాలకి ప్రమాదమే. అంతేకాదు మార్కెట్ నిపుణురాలు శరద్ కోహ్లీ గారు కూడా అమెరికాలో ఉన్నటువంటి ఆమె కూడా ఇదే మాట అన్నారు. ఇప్పుడు భారతదేశం యొక్క ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటే భవిష్యత్తులో అమెరికా ప్రజలు కూడా ఇబ్బందికి గురవుతారు. ఎందుకంటే భారతదేశం నుంచి మనకి మెడిసిన్ బాగా దిగుమతి అవుతుంది. అలాగే వైద్య రంగంలో ఉన్నటువంటి చాలా పరికరాలు మనకు వస్తున్నాయి. పైగా ఇక్కడ వైద్యులు కూడా చాలా మంది భారతదేశానికి చెందినటువంటి వారే. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆహారం విషయంలో కూడా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయంటూ ఆ నిపుణురాలు చెప్పడం జరిగింది. అలాగే నాటో అడ్వైజర్ క్రిస్టల్ కౌర్ గారు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. భారతదేశం మీద 50% సుంకాలు విధించడాన్ని నేను ఆశ్చర్యపోయాను. అసలు ట్రంప్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలియదు. భారతదేశంలో అమెరికా మీద అపనమ్మకం కుదిరితే అది మళ్ళీ అతకడం చాలా కష్టం. ఇది స్వీయ విధ్వంసానికి దారి తీసినట్లే అంటూ ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇలా ఎంతో మంది నిపుణులు, విశ్లేషకులు, ఆర్థికవేత్తలు కూడా ఇప్పుడు ట్రంప్ మీదే మాట్లాడుతున్నారు. పైగా భారత్ గనక దృఢంగా నిల్చుంటే ఖచ్చితంగా ట్రంప్ వెనకడుగేస్తాడు. వెనకడుగు వేయడానికి తప్ప ఇంకొక మార్గం కూడా లేదు. ఇది కేవలం చమురు కొంటున్నారనే కాదు, కారణాలు చాలా ఉన్నాయి. ఇంకా అనేక కారణాలతో ఉంటాయి తప్ప కేవలం రష్యా దగ్గర చమురు కొన్నంత మాత్రాన ఇప్పుడు అమెరికాకు వచ్చిన నష్టమేం లేదు. ఇదంతా కూడా వెనకాల ఉన్నటువంటి వ్యవస్థాగత లక్ష్యాలు కావచ్చు, లేకపోతే వ్యక్తిగత లక్ష్యాలు కావచ్చు. ఏదో మొత్తానికైతే ఒక కారణం లేకుండా భారత్నైతే హింసిస్తున్నారంటూ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది.